ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడి సన్నిధిలో ఆరాధనలో పాలు బొబ్బలు పొందుకొని వచ్చిన మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చేసాం. ఇప్పుడు మనల్ని మనం సరి చేసుకునే సమయం. ఎవరితోనైనా విరోధం ఉన్నా, ఎవరి ఎడలైనా మనము మనస్సునందే కానీ, ప్రాణంనందే కానీ, దేహంనందే కానీ తప్పిదము చేసినట్లయితే ఒకరితో ఒకరు సమాధాన పడే గడియ ఇదే. అది లేకుండా దయచేసి దీనిలో చెయ్యి వేయకండి. మీరు చెయ్యి వేయకపోయినా అక్కడ వచ్చే నష్టమేమీ లేదు. దేనితో పోలిస్తే అయోగ్యముగా వేసే దానితో పోలిస్తే, అయోగ్యంగా వేసే దాంతో పోలిస్తే యోగ్యత కలిగి వేయడం విషయంలో జాగ్రత్త పడండి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం మొదలుకొని ముందుకు సాగిపోదాం. సహోదరులు ఒకరు చదవండి. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లా రాదు. ధర్మశాస్త్రం వలనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పనేడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపములకు మరలా జీవం వచ్చును. నేనైతే చనిపోతుంది. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనబడిను. లేదగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు. పాపమైనట్టు అగుబడి నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపముగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయనది నేనెరుగును. నేను చేయనిచ్చుచున్నది చేయక ద్వేషించినది చేయుచున్నాను. ఇచ్చేయపనది నేను చేసిన ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరిన దానిని చేసినలా దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదన్న ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందు ఉన్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సంపూర్ణంగానైనా మేము దేనికి పనికిన రాని వారంగా మమ్మల్ని మేము గుర్తెరిగి మీ యొద్దకు పూర్ణ స్థాయి దీనత్వంతో వస్తున్నాం నాయన. దయచేసి అయోగ్యంగా చేయి వేయకుండా ఉండులాగున
మేము గ్రహించవలసిన సంగతులు గ్రహించులాగున మీరు దయచేసి నాతో మాతో మాట్లాడండి. నన్ను మమ్మను మీరు దర్శించండి. కృపగల దేవా, నీ మాటలు జీవమై ఉన్నవి గనుక ఆ మాటల్లోనే ప్రభు మేము జీవాన్ని పొందుకోగలుగుతాము గనుక ఆ మాటని మాకు అనుగ్రహించండి ప్రభు. బోధింపదగిన ఆత్మను, యుక్తమైనటువంటి ఆత్మను, వాక్శక్తిని, గ్రహింపు శక్తిని, భయభక్తులు కలిగించి ఆత్మను మా పైన ఈ స్థలంలో కుమ్మరించండి దేవా. సమస్తమును చిత్త ప్రకారంగా జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇష్టపడే వారికి మరలా పాప నియమమే, ఇష్టం లేని వారికి మళ్ళీ పాప నియమమే. ప్రైజ్ ది లార్డ్. అది ఏమైనప్పటికీ మీరు గ్రహించేంత వరకు కూడా దీన్ని చక్కగా పట్టుకోవాలా. పాపము పైన అధికారం మనకు రావాలి. దానికి మనం లోబడకూడదు, మనకి అది లోబడాలా. ఆమేన్. చాలా విషయాలు చూసాం పాప నియమంలో, కానీ పాపం లేకుండా దీనిలో చేయవేయాలి కాబట్టి ఇప్పుడు పాప నియమమే మనకు తెలుసుకోవాల్సింది. ఆమేన్. అయితే చదవబడినటువంటి లేఖనాలలో అనేకమైన విషయాలు, అనేక కోణాల గుండా చూస్తూ వచ్చాం మనం. ఈ పాప నియమాన్ని జయించడానికి కావలసిన విషయాలు ప్రస్తుతం చూస్తున్నాం. దానిలో మొదటిది, పాప నియమాన్ని జయించడానికి కావలసిన విషయాల్లో వివాహిత సంబంధంలోనైతే ఒకరి నీడలో ఒకరు మ్యారేజ్ వౌస్కి లోబడడం కదా, వివాహ వాగ్దానాలకు లోబడిపోవుట. రెండవది ప్రేమించుట. మూడవది ఎదుటివాన్ని క్షమించుట. నాలుగవది కనికరం చూపుట. 5 తీర్పు తీర్చకుండా ఉండుట. 6 నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు క్షమించుట. తర్వాత సహించాలి. ఆ తదుపరి దేహాన్ని లోపరుచుకున్నటకై దాన్ని నల్లగొడుతూనే ఉండాలి. ఆమేన్. ఇప్పుడు చదివిన ఇదే లేఖనాల్ని కొంత వ్యత్యాసమైన కోణం గుండా చూసినప్పుడు పాప నియమాన్ని జయించుటకు మరొక మార్గం కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవారు తెలుగు బైబిల్లో 23వ వచనం చదవండి ఒకసారి. 23. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఎక్కడ? అవయవాల్లో. ఏది? వేరొక నియమం కదా. ఇంగ్లీష్లోకి రండి. But I see another law in my body parts. కదా సంగమా? But I see another law in my hand, my leg, my stomach. No. ఇక్కడ తర్జమాలు అక్షరం దగ్గర పట్టుబడిపోయేట సంఖ్య ఎక్కువ. అక్కడ నేను చెప్తున్నాడు తెలుసా, వేరొక నియమము నా మిగిలిన సభ్యుల్లో ఉన్నది. ఆ మాటను అచ్చంగా తూచ తప్పకుండా తర్జమా చేయండి అయ్యా. అంటే మీకు తర్జమాలో ఉన్న విషయాలు నేను చదువు రాని వాళ్ళకు కూడా అర్థమవుతే చెప్తాను. తెలుగులో ఏముంటుందంటే, నా అవయవాల్లో వేరొక నియమం కనబడుతుందంటే కనబడుతూ ఉంటుంది. కానీ దాన్ని ఒరిజినల్గా అసలైనటువంటి తర్జమాలో చూస్తే కనుక మెంబర్స్ అంటే ఏంటిది? సభ్యులు కదా. ఎవరు మెంబర్స్ అంటే ఏంటిది? ఏదో గుంపు, ఆ గుంపులో అందరూ ఒక చోటు ఉండాలా, మిగిలిన వాళ్ళు మెంబర్స్. పౌలు గారు ఉండే గుంపు ఏదయ్యా? సంఘమే. కరెక్టేనా? ఒక ఖచ్చితమైనటువంటి ఒక విషయం చెప్తున్నాడు. ఏమని? నా సభ్యులలో వేరొక నియమం కనబడుతుంది నాకు మెంబర్స్లో. అంటే నా సంఘ సహవాసాల్లో మిగిలిన సహోదరుల్లో, కొంతమంది సహోదరునిలలో ఒక వేరొక నియమం, ప్రత్యేక నియమం కనబడుతుంది వాళ్ళల్లో అంటున్నాడు ఆయన. చూడండి అంటాడు, చదవండి ఇంగ్లీష్లో. But I see another law in my members, నా మనస్సుతోకి విరోధంగా నా సహోదరులు విరోధంగా పోరాడుతుర్రు. అయ్యా సంగమా, ప్రైజ్ ది లార్డ్. కొత్త కోణం అంటే కొత్త కోణం కూడా చూడాలా. మీరు గ్రహించగలుగుతున్నారా? నా హృదయంతో, నా మొదటితో, నా ఆలోచనతో నా సంఘంలో ఉండేటువంటి సహోదరులు లేదా సహోదరుని సభ్యులు విరోధంగా పోరాడుతున్నారు. చూడండి. And bringing me into
captivity to the law of sin which is in my members. నా సభ్యులలో ఏముంది అంటే నన్ను వారిలో ఉన్నటువంటి ఆ వేరొక నియమం చేత పట్టి నన్ను ఇరికిస్తున్నారు పాపంలో. మీకు అర్థమైందా? అంత క్వశ్చన్ మార్క్ ఫేస్లు పెట్టినారు. అక్షరానికి మనం బందీ అవుద్దని తెలీదా? చదువు రాని వాళ్ళంటే పర్వాలేదు, చదువుకున్నాను మీరన్నా చూసుకోవాలి అప్పుడప్పుడు ఇంగ్లీష్లో. అక్కడ ఏమంటాడు చూడండి, నా సభ్యుల్లో వేరొక నియమం ఉన్నది, వాళ్ళ దగ్గర ఉన్న వేరొక నియమం వల్ల నా మనసుతో పోరాడుతూ నన్ను పాపంలో చిక్కుబడినట్లుగా చేస్తున్నారు నా సభ్యులు అంటున్నాడు ఆయన. వినడానికి కొత్తగా ఉందిగా? సార్ కొత్తదే, మీకు అర్థమయ్యే సులభమైన భాషలో చెప్తాను దీన్ని. అంటే పాప నియమము సంఘంలో కూడా నడుస్తుంది. అవయవాలు అంటే ఏంటయ్యా? మనమేనా అవయవాలు? అయ్యా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే క్రీస్తు తల, మనం అవయవాలము. కరెక్టేనా? నా అవయవాలలో అంటే నా సహోదరులలో, నా సహోదరునిలలో అర్థం అక్కడ. కరెక్టేనా? అంటాడు వాళ్ళలో వేరే నియమం ఉంది. వాళ్ళలో నియమం ఏంటి? వేరొక నియమం. అది మంచిదో చెడ్డ చెప్తలేడు కానీ, కరెక్టేనా? మంచిదో చెడ్డదో చెప్తలేడు కానీ ఆ నియమము నన్ను పాపంలో పట్టేస్తూ ఉంది. ఇది డేంజర్ నియమమే. అయ్యా గ్రహించగలుగుతున్నారుగా? ఈ నియమం ఏదో కాదు, ప్రేమ నియమం. ఎట్లాగయ్యా అంటే చెప్తా చూడండి. ఇప్పుడు దాకా చెప్పింది అలా పక్కన పెట్టండి, మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తూ ఉంటే మంచి కనెక్షన్ ఏర్పడుతుంది మీకు మధ్యలో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఆసక్తిగా వింటున్నారా? జాగ్రత్తగా పట్టుకోండి. మీకు చదివిన లేఖనం నుంచి 100 కొత్త వర్తమానాలు తీసుకురావచ్చు. ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం సముద్రం లాంటిది. ఎంత వెతికినా మళ్ళీ రోమయ్యేడు అన్నారా నాయన అని మొహాలు పెట్టారు కొంతమంది. కానీ కొత్తదే, ఎల్లవేళలా కొత్తదే. జాగ్రత్త. మరియు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల. ఒక్క నిమిషం, మనం ఇప్పుడు ఆలోచిస్తుంది దేని గురించి? మన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? పాప నియమాన్ని అరికట్టాలా. ఏ విధంగా చేతనైనా సరే, ఎలాగైనా సరే పాప నియమాన్ని ఆపేసేయాలి. ఇప్పుడు అదే దృక్పథంతో చూస్తూరండి. ఒక సహోదరుడు నీ సహోదరుడు నీ ఎడల ఒకవేళ తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని వద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల, వాని మాటను కూడా వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పు. అప్పుడు సంఘానికి చెప్పాలా. అతడు సంఘపు మాటయు వినని ఎడల, సంఘపు మాటను కూడా వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. సరే, ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయం కొన్ని 100,000 మార్లు విని 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 ఉన్నాం మన క్రైస్తవ జీవితంలో. కరెక్టేనా? నేను నీకు ఇప్పుడు వేరొక నియమం సభ్యుల్లో అని చెప్పబడుతున్న ఆ కోణం కూడా చూపిస్తా. చాలా సులభంగా ఉంటుంది. ఇట్లా కూడా ఆలోచించాలా దీన్ని అనిపిస్తుంది. పీటర్ గారు ఉన్నారు, నా ఎడల తప్పిదం చేశాడు. నేను వెళ్ళి పీటర్ గారిని గద్దిచ్చా. పీటర్ గారు వినొచ్చు వినకపోవచ్చు, వినలేదు అనుకోండి. కాసేపు 2-3 సాక్షులు పెట్టా, వినలే. సంఘానికి చెప్పా, వినలే. ఇప్పుడు నేనేం చేయాలి? తదుపరి అయిపోయింది, సాక్షులు అయిపోయింది, కథ సంఘంలో కూడా అయిపోయింది. తర్వాత ఏమి? అన్యుడిగా ఎంచుకోవాలి. అలాగూ జరిగిన 1 సెకండ్ తర్వాత నుంచి అదే కొలత నీకు ప్రారంభమైంది. అంతేనా? అరే వాక్యంతో గేమ్స్ ఆడద్దు. వాక్యం చెప్పిందిగా జుత్తుగా తిరుచుకుంటూ విడాకులు ఇస్తా, తోలగలుగుతా. తర్వాత నేను నీ పట్ల 1-2 అవకాశాలు ఇచ్చా, తోలగలుగుతా. తర్వాత నీకు కూడా అంతే అవుతుంది కదా. నా పట్ల కూడా అంతే. ఏం చేస్తాడు అప్పుడు దేవుడు? నేను పీటర్ గారి పట్ల చేసినట్టే నా పట్ల కూడా దేవుడు 1 వార్నింగ్, 2 వార్నింగ్లు, 3 వార్నింగ్లు, కట్ ఆఫ్. అంటే అలా ఉంచండి. ఇప్పుడు ఒకవేళ నా సహోదరుడిలో పాపం ఉత్పత్తి అయింది,
నా సహోదరుడిలోంచి పాపం వెళ్ళిపోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. దెర్ ఆర్ 2 ways. ఒకటి, నా సహోదరుడు సమాధాన పడి రాజీ పడ్డము, లేదని క్షమించడం. నా మాట అర్థమవుతుందా? ఒకటి, నా సహోదరుడు తనకు తానైనా తన క్షమాపణ అడుక్కోవాలా, లేదా నేనైనా క్షమించాలా. ఇప్పుడు నేను క్షమించలేదనుకోండి, నేనేం చేశాను? నా సహోదరుడిలో ఉన్న పాపాన్ని నిలిపి ఉంచడానికి అనుమతి ఇచ్చా. నా సహోదరుణ్ణి పాపానికి అప్పచెప్పేశా. అయ్యో, మీకు అర్థమవుతుందా? నా సహోదరుడు ఆ పాప భారంతోనే చచ్చిపోతున్నాడు. నీ క్షమాపణ పొందలేదే, క్షమించబడలేదే. అంటే సంఘములో సభ్యుల మధ్యలో కూడా ఒకరి పైన ఒకరికి పెట్టబడిన బాధ్యతలే ఆ వేరొక నియమము. మాట జాగ్రత్త. ఒకరి పైన ఒకరికి పెట్టబడిన బాధ్యతలు ఆజ్ఞలో, ఆజ్ఞ అంటే కొన్ని వ్యక్తిగతమైనవి, కొన్ని సమూహానికి సంబంధించినవి. కరెక్టేనా? సమూహానికి సంబంధించిన ఆజ్ఞలలో నేను ఎదుటివాడికి ఆ ఆజ్ఞ నెరవేర్పుగా నేను అవకాశాన్ని ఇవ్వకపోవడమే నా పైన పనిచేస్తున్న వేరొక నియమములను పాపంలో క్యాప్టివిటీ పట్టేసేసింది. ఫర్ ఎగ్జాంపుల్, పీటర్ గారు నేనే తప్పిదం చేశా. పీటర్ గారు నన్ను వ్యక్తిగతంగా సంధించాలనుకున్నాడో, గద్దించాలనుకున్నాడో, సరి చేయాలనుకున్నాడో, ఏదో ఒకటి నేను వ్యక్తిగతంగా కలవడానికి ఒప్పుకోలే. ఏం చేశాను? ఒప్పుకోలే. ఇప్పుడు సమస్య ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కలవాలి అనేటువంటి లేఖ నెరవేర్పు జరిగించలేదు నేను. ఏమైంది? సభ్యుల మధ్యలో ఉండేటువంటి ఆజ్ఞ నెరవేర్పుగా ఉండవలసిన వేరొక నియమాలు ఒక వ్యక్తిని ఖచ్చితంగా పాపంలో పడేస్తూ ఉంది. కొద్ది కన్ఫ్యూజన్గా ఉందా? స్పష్టత ఇవ్వనా? ఇంకొంచెం ముందుకెళ్దాం. అంటే లేవికాండం తీయండి, చెప్తాను మీకు. మళ్ళీ పాత నిబంధన స్టార్ట్ చేస్తేనే మీకు చక్కగా కూర్చుంటుంది. మళ్ళీ పాప నియమం మళ్ళీ మొదటికి వచ్చినట్టు అయిపోయింది. లేవికాండం 19వ అధ్యాయం 17వ వచనం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ సహోదరుని మీద నువ్వు పగపట్టద్దయ్యా. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకున్నట్లు. ఒక్క నిమిషం. పాపం ఎవరిది? పొరుగోడిదే, నాది కాదు అది. కానీ సభ్యుల మధ్యలో ఉన్న నియమాలు ఏవైతే ఉన్నావో నన్ను పాపంలో పడేస్తున్నాయి. నేను తప్పిదం చేయకపోయినా సరే. నా మాట వింటున్నారా? తప్పు చేసింది వేరేవాడు, పాపంలో పడిపోయింది వేరేవాడు. కానీ కొన్ని నియమాలు, కొన్ని ఆజ్ఞ నడిపింపులో నేను విఫలమవడం వల్ల ఆ నియమము నన్ను పాపంలో నెడుతూ ఉంది. ఎలా? చదవండి. నీ పొరుగువాడి పాపం నీ మీదికి రాకున్నట్లు. నీ పొరుగువాడి పాపం నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. ఆ వేరొక నియమం ఏదో తెలుసా? దాంట్లో ఉదాహరణగా రాసుకోండి. ఒకటి, ఎదుటివాడు తప్పు చేసినప్పుడు, తప్పు చెప్తున్నప్పుడు, వాక్య క్రమానికి, సంఘ క్రమానికి, వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నప్పుడు నీవు గద్దించని ప్రతిసారి మీ సహోదరుల మధ్యలో పెట్టబడినటువంటి ఆ లేఖన ఆజ్ఞల వల్ల వచ్చిన వేరొక నియమము నిన్ను పాపంలో పడేసింది. తప్పు చేసింది నేను పీటర్ గారి దగ్గర చెప్తా ఉన్నా. ఏమని? నా తప్పుని చెప్తా ఉన్నా. ఆయన గద్దించలే. ఏమైంది? మన మధ్యలో ఉన్న నియమము నిన్ను కూడా పాపంలో నెట్టింది. నా పాపం కాస్త నీ మీద పడ్డది. మీకు అర్థమవుతలేదా? ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? నేను. పాపంలో పడింది ఎవరు? నేను. కానీ అదే పాపము, అదే నేరం, అదే దోషము అతడి పైన కూడా పట్టబడి అతన్ని కూడా పాపంలో నెడుతుంది. దేనివల్ల? మెంబర్స్, సభ్యుల వల్ల. సభ్యుడికి మధ్యలో ఉన్నటువంటి నెరవేర్పు జరిగించవలసిన వాక్యాల దగ్గర జాగ్రత్త పడకపోతే కనుక అప్పుడు నువ్వు ఈ పాప నియమాన్ని నియంత్రించలే. అందరి మొహాలు క్వశ్చన్ మార్కే ఉన్నాయి. దేవా, ప్రభువా, నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించిన ఆయన దేవుడు మనందరికి సహాయం చేయను గాక. ఇప్పుడు నా మాట వినండి. వేరొక నియమం సభ్యుల్లో ఉంది. కరెక్టేనా? సభ్యులకు మనకు నెరవేర్పు జరిగించవలసిన ఆజ్ఞలు కొన్ని మనం జరిగించకపోయినా అతడు చేసిన పాపముల యొక్క
అదంతా కూడా రాసి మన మీద మోపబడుతుంది. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. తిప్పుదాం, అర్థమయ్యేదాకా చెప్తా మీకు. ఆహారాలు చల్లగా కావాలా? గలతీ 6:1. సహోదరులారా ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకొని ఎడల, జాగ్రత్తగా గమనించండి. నేను ఒక 4 ఉదాహరణలు చెప్తే మీరు పట్టేస్తారు. ఒకడు, మీరు కాదు, అడిగే జాగ్రత్త, మీరు కాదు, వేరొకడు తప్పిదంలో చిక్కుకున్నాడు. వాడు ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు. సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను. ఇప్పుడు జారిందెవడు? నువ్వా వేరోడా? దూరం పారిపోతుందోడు నువ్వా వేరోడా? పాపమును మోసుకుంటుంది నువ్వా వేరోడా? కానీ అలాంటి వాడిని తీసుకురాకపోతే నీ పైన ఆ పాపం మోపబడుతుంది. ఇక అర్థమైందా? క్రైస్తవం అంటే జోక్ అనుకున్నారు ఏంది? ఇది కుటుంబం అంటుంటే భలే ఉంది అనుకున్నారు. కాదు. అలాంటి నువ్వు లాగపోయినా నీ పైన పాపం పడుతుంది. ఇప్పుడు లేవిలో చూసింది అదేగా. లేవి 19-17 తప్పు చేసింది వాడు, పాపంలో పడ్డది వాడు, నాలా రచ్చరమస చేసుకుంది వాడు. అయినా సరే వాడిని నేను తిరిగి మళ్ళా క్రీస్తు దగ్గరికి రాబట్టకపోతే అదే పాపం నా మీద పడుతుంది. ఇదే సభ్యుల్లో ఉండే వేరొక నియమము. ఇప్పుడు దానివల్ల కూడా ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకయ్యా, నేను భయంకరమైన పాపంలో పడ్డా. పీటర్ గారి దగ్గరకు వచ్చి నిలబడ్డా, పీటర్ అంటున్నా. పీటర్ గారు ఏం చేయాలి? ఇప్పుడు నన్ను గద్దించో, ప్రేమించో, బుజ్జగించో, క్రీస్తు వైపు తిప్పలే. మనకెందుకు రాయనా అని చెప్పేసి దొర్లిచ్చాను, నన్ను తప్పించుకున్నాడు ఎట్టగో. ఇప్పుడు ఏం జరిగింది? నన్ను సరిచేయవలసినటువంటి సభ్యుడిగా నన్ను సరిచేయవలసిన నియమాల్లో తాను నిలవకపోవటం వల్ల తన పైన కూడా పాపం నేరం మోపబడ్డది. ఇప్పుడు అర్థమైందా? అంటే నీ సాటి సహోదరుల పట్ల నీ కనీస బాధ్యత నెరవేర్పు జరిగించకపోయినా నువ్వు పాపంలో పడ్డట్టే. ఇప్పుడు ఏం జరిగింది? నీ సహోదరుని పాపంలో పోషించావు, నువ్వు పాపం మీద వేసుకున్నావు. ఎడ తప్పించుకుంటావు నియమాన్ని? నువ్వు అనుకుంటావు వాడు తాగాడుగా, వాడబద్దలాడుగా, వాడు సరిగాడుగా, వాడే వచ్చి నా దగ్గర అందరి గురించి చెప్తున్నాడుగా, వాడే వచ్చి నా దగ్గర అందరి గురించి చెప్తున్నాడుగా. వాడేమన్నా చెప్పని, నీ పరిస్థితి ఏంది? నీ బాధ్యత నెరవేర్పు జరిగించావా? నీ సహోదరుడు, నీ మెంబర్స్లో వేరొక నియమాన్ని నువ్వేం చేశావు? పాపపూరితంగా ఇంకా బలపరచడానికి అనుమతించావు, నీ మీద వేసుకున్నావు. నిన్ను కూడా పాపంలో క్యాప్టివిటీ చేసింది అది. ఇప్పుడైనా కొంచెం అర్థమైంది, మొహం పెట్టండిగా. ఇంకో 10 ఉదాహరణలు చెప్తున్నా, అర్థమైందిగా. ఎదుటివాడి పట్ల ప్రేమలో అది సరిచేయుటైనను, గద్దింపైనను, కౌన్సిలింగ్, ఆలోచన చెప్పుటైనను, మరి ఏదైనా సరే, బ్రదర్ సిస్టర్ ఇవి ఆ అమ్మాయి విషయంలో నేను దూరం నేను వాళ్ళు ఉంచుకోను, ఆమె పని ఆమె చేసుకొని నాకైతే అవసరం లేదు. ఏంటది? నేనేమన్నా నేను ఆమె తిట్టను, కొట్టని ఏమన్నా, నేనైతే దూరంగా ఉంటా. వేరొక నియమంతో నువ్వు పాపిపోయావు. దేవుడు అట్లా ఎప్పుడైనా జరుగుతాడా? మీకు అర్థం కావట్లేదా? లేదా కొత్తగా ఉందా? మీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కావట్లేదు. లేదా లెక్చర్ ఇచ్చుకుంటూ పోదురా? అద్దా మరి అట్లా చెప్పచ్చు కదయ్యా. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, ఇంకా దీని అర్థం కావడానికి ఏదో సులభంగా ఉంది కదా అని. అంటే ఇప్పుడు పీటర్ గారు ఉన్నారు, వచ్చి నా దగ్గర కూర్చొని మస్తుంది దైవ దర్శనం అట్లా, స్టెఫెన్ ఇట్లా, పౌల్ అట్లా, మోషేస్ ఇట్లా, దీవెన్ అట్లా, డేవిడ్ అట్లా, ఇంకా వసంత్, ఆయన మిస్ కావద్దు, వసంత్ ఇట్లా, ఇంకా ధర్మరాజు గారు అట్లా అన్నాడు, నా దగ్గర అన్నాడు. ఇప్పుడు నా బాధ్యత ఏంటి? నా సభ్యుడు, నా సహోదరుడు, నాతో పాటు సాటి అవయవం అది, అంతేనా? నా అవయవమే. అందుకే ఇంగ్లీష్లో మెంబర్స్, ఆ మెంబర్స్ అన్న చోటే మొత్తం వర్తమానమే మారిపోతుంది అక్కడ, కరెక్టేనా? సభ్యుడు ఇప్పుడు వచ్చాడు, అట్లా మాట్లాడి ఇప్పుడు నేను చేయాలా? వ్యక్తిగతంగా మాట్లాడినవా అని అనలే. బ్రదర్ ఇంకొక అవయవం అది మనదే, అట్లా మాట్లాడకు అని అన్నాడా? లేదు.
లేదా బ్రదర్ అట్లా మాట్లాడద్దు బ్రదర్ తిరుపతి ఏమీ చేయలే. ఏం చేసింది? అతడు చేసిన పాపము నన్ను కూడా ఎత్తుకపోయింది. శాంతం ఎత్తుకుపోయిందా? అర్థమవుతుందా? నా సభ్యులలో వేరొక నియమము. అందుకే నీ సహోదరుడు తప్పిదం చేస్తూ ఉంటే మనకెందుకులే నాన్న దూరం కూర్చున్నావు, నేను ఎత్తి మీద పడ్డది ఆల్రెడీ. దొర్లిచ్చావు, ఏ అబ్బా ఆమె నోట్లో ఆయన నోరు పెట్టద్దురా బాబు, పెట్టాలి తప్పదు. ఇక వేరొక నియమం అందే. నాయన అలా పెట్టుకుంటే తిట్టి చంపుతారా నాయన, తప్పదు, అయినా పెట్టుకోవాల్సిందే. ఇది వేరొక నియమం, సభ్యులలో వేరో నియమం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు వదరుబోతైనటువంటి ఒక సహోదరుని, వదరుబోతైన ఒక సహోదరుడితోని దేవుడు ఎట్లా వ్యవహరిస్తాడు? ఆయన దీంతో పెట్టుకోవద్దు, అమ్మ దీంతో పెట్టుకోద్దు అంటాడా? నాకు ఎవరితో అయితే పెట్టుకోవద్దు అంటాడు, వాళ్ళతోనే పెట్టుకోవాలనిపిస్తుంది. బేసికల్ మన నేచర్ అది, మనకు అదే మంచిగా అనిపిస్తుంది. నువ్వు ఈ సహోదరితో వద్దు, ఈ సహోదరితో వద్దు అనుకో, మనకు వాళ్ళే కావాలి, మనమేం టార్గెట్ వాళ్ళు. అర్థమవుతుందా? సభ్యులలో వేరొక నియమము. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇలాంటి ఆలోచనతో సంఘం అంతా కట్టబడ్డప్పుడు ఇంకెందుకుంటే సంఘంలో పాపము? కరెక్టేనా? ఒకరినొకడు గిచ్చి గిల్లి సరి చేసుకున్నాక పరిశుద్ధత రాకపోతే, పెంతకోస్తగా తిరిగి వెళ్ళకపోతే ఇంకేమొస్తుంది అక్కడ? ఇది అక్కడ జరగాల్సిన కార్యం. కానీ నేను నా సహోదరుడు తప్పు చేశాడు, నా దగ్గరకు వచ్చాడు, క్షమాపణ కొరకు గద్దింపు కోసం వచ్చాడు, నేను అవకాశాన్ని ఇవ్వలే. ఏమైంది ఇప్పుడు? తప్పటన్నాను ఇటనున్నాను, నేను అవకాశం ఇవ్వలే. ఏమైంది? వేరొక నియమం నా మీద పడి చేయకపోయినా నాపై తప్పు మోపబడ్డది. ద లా ఆఫ్ సిన్ మేడ్ మీ ఇన్ అ క్యాప్టివ్, బందీ చేసి పడేసింది. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. గలతీలో కూడా మరొకసారి చదవండి అన్నమాట. చదువు, గట్టి చదువుతలే. సహోదరులారా, ఒకడు ఏ తప్పితంలో చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, ఆత్మ సంబంధులైన మీలో సీనియర్ మోస్ట్ ఫెలో, ఆత్మ సంబంధులైన మీలో వాక్య జ్ఞానం బాగున్నాడు, ఆత్మ సంబంధులైన మీలో వాక్చాతుర్యం ఉన్నాడు, ఆత్మ సంబంధులైన మీలో అలవోకగా మాట్లాడేవాడు కాదు. ఎవరు? ప్రతివాడు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఉదాహరణకి నేను భక్తిపరులను అనుకునేటువంటి బాగా నాలుగు ఎట్టబడతట్లా వాడే వదిలిపోతుంది. నేను ఉదాహరణ ఉంచుకోండి. నేను అమ్మగారి దగ్గర పోయినా, ఆమె ఖండించింది. ఆయన దగ్గర పోయినా, ఆయన ఖండించిండు. సంఘం అంతా ఖండించాక నేను నోరు మూసుకోపోతే ఏం చేస్తా? కరెక్టేనా? ఈ అమ్మగారు అమ్మో ఈయనతో నాకెందుకు పక్కన జరిగింది, నేను ఆగుతానా? ఆమె జరిగింది, ఆగుతానా? ఈయన జరిగింది, అందరూ తప్పించుకుంటే నేనేం చేస్తా? ఇంకా నా నోరుని వేగం పెంచుతా, జొయ్యి అంటది అది. అవునా కదా? ఎక్కడికక్కడ గొడ్డలు పెట్టాలా. ప్రేమించుటలోనూ అంతే, గద్దించుటలోనూ అంతే, క్షమించుటలోనూ అంతే. వేరొకడు వాక్య నెరవేర్పుకు నువ్వడ్డొచ్చినా నీ పైన వేరొక నియమంతా నువ్వు పాపలో పడుతున్నావు. గ్రహిస్తున్నారా? ఉంటారా క్రైస్తవులుగా? కష్టమే, కానీ ఇరుకైన మార్గం గుండానే రక్షణ దొరుకుద్ది, ఆ భాగ్యము, ఆ రాజ్యం దొరుకుద్ది. కరెక్టేనా? నేను పాడైపోతుండగా నన్ను సరిచేయకపోవడం కూడా నీ తప్పే, నా తప్పు ఉంది, నేను క్లియర్గా తప్పే, కానీ సరి చేయకపోవడం కూడా నీ తప్పు. అందుకే ఎవడైనా సంఘానికి రాకపోతే ఫోన్ చేయండి అయ్యా అన్న. నేను చెప్పిన 1-2 దినాలు చేసిర్రు, అందరు చల్లబడ్డారు. అవుట్ గోయింగ్ కాల్స్ ఫ్రీయే, కాపర్ చేస్తాడు. బట్ నీవేది ప్రతి ఒక్కడు అన్నాడా, కాపర్ అన్నాడా? మనసు చదవండి వాక్యాన్ని. ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు అంటే చెప్తున్నా, అంటే ఊకే కాపరే అనుకుంటున్నామేమో, ఏదైనా ఇరుకులు ఇబ్బందులు వస్తే, బాధలు వస్తే, గొడవలు అయితే పాస్టర్ చూసుకుంటే అనుకుంటున్నావేమో అంటే చెప్తున్నా నీకు. అంటే ఇది సంఘం అనేది పాస్టర్ బాధ్యత ఒక్కటే కాదు, ఇది ప్రతి వాడి బాధ్యత. ఏంటది? ప్రతి వాడి బాధ్యత. ఎందుకంటే ప్రతి సంఘంలో పాస్టర్లు ఓవర్ యాక్షన్ చేసుడు, విశ్వాసులు పాస్టర్ని ముందు పెట్టి మా పాస్టర్ ఉంటే చూసుకుంటే అనుకున్నాడు, ఇదంతా వాక్య విరుద్ధమే. తప్పిపోయిన వాడిని సరిచేయడానికి, సమాధానం లేని చోట సమాధానం ఇవ్వడానికి అది ప్రతి ఒక్కడి బాధ్యత. చదవండి. ప్రతివాడు శోధింపబడునేమో అని చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో తన విషయం చూసుకోవాలా, తను కాపాడుకోవాలా. అట్ ద సేమ్ టైం
సాత్వికమైన మనస్సుతో వారిని మంచి దారికి తీసుకుని రావాలను. తీసుకొని రావాల్సిందే, లేకపోతే నువ్వు తప్పినప్పుడు నిన్ను తీసుకురాడు దేవుడు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మరొక లేఖనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5:19. మీకు అర్థమైందిగా? సభ్యులలో వేరో నియమము, అవయవాల్లో వేరొక నియమము. గ్రహిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. నా సహోదరులారా, మీలో సత్యము నుండి ఎవడైనను తొలగిపోయినప్పుడు మరి ఒకడు, బ్రాకెట్లో కాపరి, అవునా? కాదా? ఎవరు మరి ఒకడు అంటే ప్రతివాడు తన సహోదరుని సత్యం వైపు మళ్ళించిన ఎడల. ఇప్పుడు గమనించండి ఏం జరుగుతుందో. పాప నియమాన్ని జయించిన కొరకు మనం చేసేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? అట్లా అసత్యం వైపు వెళ్ళిపోతున్నవాడు మనం వెళ్ళి అతని సత్యం వైపు లాగాలని కనుక ప్రయత్నం చేసి లాగినట్లయితే ఏమవుతుంది? దానికంటే ముందు వచ్చిన ముందు పదాలు, పాపిని వాని మార్గం నుండి మళ్ళించువాడు, తప్పు మార్గం నుంచి మళ్ళించేశాడు అతన్ని. మరణం నుండి ఒక ఆత్మను రక్షించావు, అనేక పాపములు కప్పేశావు. ఎవరిది? నీ సహోదరుడిది, నీది. మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు పాప నియమాన్ని రద్దు చేయాలనే, పాపాన్ని కప్పాలనేగా మన ప్రయత్నం అంతా. పోయేటోని పోనిస్తే అయిపోద్దిగా, అట్లా పోనిచ్చిన దినమున పోయిన వాడుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంఘం నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయిన వెంటనే కాపరి పట్టించుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమంటావు? నువ్వంటే ఏమంటావు? కానీ సాధారణ విశ్వాసం ఏమంటాడు? ఇదేనా కాపరి? బరువు బాధ్యత లేదు, ఇంకా అందించాల, ప్రేమ లేదు, వత్తాసు మస్తు మాటలు చెప్తాడు, పులిపిడి మీద 100 కొద్ది మాటలు చెప్తాడు ఈయన. ఏది ప్రేమ అంటారా? సాధారణంగా అందరి నోటి వచ్చేది ఇదే, అంతేనా కదా? అట్ట వదులుతాడు పాటలు, అట్లా పోనిస్తాడా? అయితే నీకు హ్యాపీ న్యూస్, యాక్చువల్ ఆ బాధ్యత నీది కూడా. ఆ పాపరాశి నీ మీద ఉంది, ఆ బాధ్యత నీ మీద ఉంది. ఇకపైన వాడు వెళ్ళిపోతే పాస్టర్ ఏం చేస్తుండు కాదు, మనమేం చేస్తున్నాం అను. మనది అది. చచ్చినా బతికినా మూసినా తప్పించుకున్నా పాపాలు కప్పినా మనమే కప్పాలా. పాస్టర్ చూసుకుంటాడు. ఎంతమంది విషయంలో నీ సాటి సహోదరుడు సహోదరి బలహీన పడ్డప్పుడు నీ కనీస బాధ్యతను జరిగించని ప్రతిసారి నువ్వు పాపంలో పడ్డావయ్యా. ప్రభురాత్రి రోజు దగ్గరకు వచ్చా ప్రతిసారి కొత్తది ఒకటి చెప్తున్నాం కదా. సమయం ఇస్తా, 5-10 నిమిషాలు మీరు సమాధాన పడవచ్చు. సమాధాన పడకుండా చెయ్యి వేసారు, రక్త విషయాలు అపరాధాలు అవుతారు, జాగ్రత్త. ఇక్కడ నేను భయపెడతాను మిమ్మల్ని, ఎందుకంటే అయోగ్యంగా వేయొద్దన్న ఆలోచన. నీ సాటి సహోదరుడు వచ్చి సనుగుతుంటే నువ్వేం చెప్పాలా? అబ్బో ఆమె ఎంత అంట అన్నప్పుడు నువ్వేమనాలా? మామిని తల్లి అట్లా అన్నది, నువ్వు తప్పు చేసినావమ్మా, వ్యక్తిగతంగా మాట్లాడుకో అని చెప్పాలా. ఆవాము కరెక్టే, అట్లా కాదు ఇట్లా కాదు, ఏ నానమ్మ కథలు వేసినా అదే దోషం నీ మీద పడ్డది. సభ్యులలో ఉండే వేరొక నియమంలో నువ్వు పాలిభాగస్తులు పాపాల్లో పడ్డావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటాడు, సత్యం నుంచి తొలగిపోయాడు ఒక అతను. తిప్పండి అయ్యా, దేవుడు కళ్ళ ద్వారా చూపిస్తున్నాడు కదా మీకు తిప్పమని. ఏం చేయాలా? నా బాధ్యత ఇది, నాకు చూపిస్తున్నాడు ప్రభు, తిప్పి తీసుకురావాలా. మన ప్రయత్నానికి తోడుండే దేవుడే. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ సహోదరుడు లేదా ఆ సహోదరి చేసే తప్పిదాలు, మనం చేసిన పాపాలు అన్నీ కప్పబడతాయి. పాప నియమం ఏమైంది? అక్కడ కప్పబడిపోయింది. లేదు ఇక పాప నియమం వాడ. మనం పాప నియమాన్ని జయించిన వారం అయ్యామా? ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం కూడా పాప నియమాన్ని జయించడానికి మరొక అనువైన మార్గము సహవాసము. ఉదయకాలంలో ఏం చూసాము? నిన్నటి కాలంలో ఏం చూసాము? నిన్న నాకు వినిపించట్లే. అన్బిలీఫ్ రైట్. విశ్వాసము గుండా
ఈ పాప నియమాన్ని పూర్తిగా జయించవచ్చు కదా. నిన్నటి దినాన మాట్లాడింది. ఈరోజు మనం అప్పటి నుంచి మాట్లాడుతుంది అదే. పాప నియమాన్ని జయించాలంటే నీకు ఖచ్చితంగా సంఘం కావాలా, కంపల్సరీ కావాల్సింది. ఎందుకో చెప్పనా, నువ్వు తప్పు చేసినప్పుడు మరొక సహోదరుడు వచ్చి నేను గద్దించి ఆ పాపం నుంచి కాపాడతాడు. నువ్వు సత్యంలో నుంచి జారి అసత్యంలో పడిపోతున్నప్పుడు మరొక సహోదరుడు వేరొక నియమాన్ని దృష్టిలో పెట్టుకొని నీ పైన బాధ్యత తీసుకొని నీ కాపరి, నీ సహోదరి, నీ సహోదరుడు నిన్ను అసత్యంలో నుంచి తీసుకొచ్చి సత్యంలో నిలబెడతాడు. ఏమైంది ఇక్కడ? పాప నియమాన్ని మనం కలిసి జయిస్తున్నాం. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరి బాధ్యతలపైన వారు నిజంగా బాధ్యతలు కలిగి పాప నియమాన్ని జయించుట వేరు, సహవాసం గుండా జయించుట వేరు. సహవాసం గుండా జయించుట ఈ సంఘానికి లోపం. అది ఎవడన్నా పాడైపోతుండే వదిలేస్తున్నాం మనం. ఈ రోజున ఖండించట్లేదు, గద్దించట్లేదు, ప్రేమించట్లేదు, సరి చేయట్లేదు. కరెక్టేనా? అది జరుగుతున్నదా? ప్రైజ్ ద లార్డ్. అందుగురికే సత్యం నుంచి తొలగిన వాడిని అలాగూ మీరు తిప్పినట్లయితే మీరు అనేకమైన పాపములను కప్పిన వారు అవుతున్నారు. ఆమేన్. అందుకొరకే అప్పుడప్పుడు మీ కాపరి ఏం చేస్తాడంటే, తీయండి తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 5:20. 1 తిమోతి 5:20. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దించు కాపరే. ఇది కాపరికి సంబంధించిన వాక్యం. ఎసారో మీకు అర్థమయ్యే భాషలో ఈ వర్తమాన సంబంధిత చెప్తాను. ఇతరులు పాపములో పడిపోకుండాటకై పాప నియమాన్ని ప్రారంభ దశలోనే నరికేయడానికి అందరి ముందే గద్దించు కాపరే. అంతేనా? ఇతరులను భయపెట్టుటకై అంటే దాని అర్థము కాపరికి భయపడు, కాపరికి భయపడు. కాపరిని ఏమనంటే నీ ఇంట్లో శాపనార్థాలు వస్తాయి, కాపరిని ఏమనంటే అదవుతుంది. దానిగా చెప్పేది అక్కడ. నువ్వు పాప నియమంలో పడిపోకుండాకై ఇప్పటికే ప్రారంభమైన ఒక సహోదరులు ఉన్న పాప నియమాన్ని అందరి ఎదుట గద్దించి తీరాల. దానివలన అక్కడే పాపం చచ్చిపోద్ది, మిగతా వాళ్ళకి అంటకుండా ఉంటుంది. కరెక్టేనా? మిగతా వాళ్ళు కూడా పడిపోకుండా ఉంటారు. ఇప్పుడు సంఘంలో సహవాస స్థాయిలో నేను పాపాన్ని ఏం చేశాను? నియంత్రించేశా. ఈ బాధ్యత బహిరంగంగా కాపరికి అధికమైన ఆధిక్యత ఉన్నది. సహోదరుల వ్యక్తిగతంగా మనం ఒకరిపైన ఒకరికి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందుకొరకే 1 కొరింథీ 5వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. జాగ్రత్త, త్వరగా. 1 కొరింథీ 5. మీలో జాగ్రత్తం ఉన్నదని వదంతి కలదు. ఒకడు మీలో ఒకటి తన తండ్రి బారి ఉంచుకున్నాడట. అన్య జనుల్లో కూడా లేదా ఇంత ఘోర కార్యము ఇట్లుండి ఇట్లుండి కూడా మీరు ఉప్పొంగుచున్నారే కానీ దుఃఖపడాలా. ఎందుకు దుఃఖపడాలా? నీకు పాప నియమం యొక్క శక్తి తెలిసి ఉంటే నీ సాటి సహోదరుడు తాగుతుంటే నువ్వు భయపడాలి. యాక్చువల్గా నీ సాటి సహోదరుడు సినిమాలు చూస్తే నువ్వు భయపడాలి. యాక్చువల్గా నీ సాటి సహోదరుడు వాడు ఏదైనా తప్పింది నువ్వు భయపడాలి. ఎందుకు తెలుసా? వాడు ఒక్కని ఒప్పుకొని పాపం నీ మీద పడుతుంది. మెంబర్స్లో ఉండేటువంటి వేరొక నియమం నిన్ను క్యాప్టివిటీలో పాపం అనేటువంటి బంధకాలు పడేస్తూ ఉంది. నీ సాటి సహోదరుడు ఎవడైనా తప్పిదల పడిపోయింటే నీకు భయం కలగాల, దుఃఖం కలగాల. ఎందుకంటే అది ఎట్టి పరిస్థితిలో నీ మీద పైన కూడా ప్రభావితం పడుతుంది కాబట్టి. కానీ లేదు, ఎవడి ఇంట్లో వాడు ఎవడి భక్తి వాడిది. నేను చర్చికి వచ్చినా వాక్యం వినడా ప్రైజ్లాడ్ చెప్పినా వెళ్ళిపోయినా ఇంతే నా బాధ్యత అనుకుంటున్నారు. వేరొక నియమం వల్ల నువ్వు ఎంతగానో పాపిపోయావు ఇప్పటికే. కరెక్టేనా? గ్రహించగలుగుతున్నారా? నా మాట జాగ్రత్త అండి. ఇది ఎదుటివాడి పట్ల మనకు ఉండవలసినటువంటి కనీస బాధ్యతల్ని నెరవేర్పు జరిగించకపోవడం వల్ల మనము పాపం అనే బంధకాలు ఇరికించబడుతున్న విధానం ఇది. దీన్ని జయించాలిగా. ఇది జయించకపోయా మన పాపలం అవుతున్నామా? ఎట్లా అవుతాయా పాపము? ఎదుటోడు పాడైపోతుంటే నేను ఏమనలేదు, ఎస్ అనలే, నో అనలే, ఏమనలేదు, నేను ఎట్లా పాప అవుతా? అతన్ని బాగు చేయాలన్న ప్రేమ నాలో లేకపోవడమే పాపంగా మార్చింది. ఎస్ సార్? అదే ప్లేస్లో నీ సొంత కొడుకుంటే, నీ సొంత కూతురుంటే, నీ భార్య ఉంటే, నీ భర్త ఉంటే అట్లాగే ఎస్ సార్ నో అని చెప్పకుండా ఉంటావా? ప్రయత్నించవు. ఇదే ప్రయత్నము సహోదరుడు సహోదరుడు ఏమైంది? మనకెందుకులే, దడ్డి పొదగా కూర్చున్నాం, మన పని మనం చూసుకున్నాం. ఇదే
మెంబర్స్లో ఉండేటువంటి వ్యక్తికి మధ్యలో ఇద్దరిని అనుసంధానం చేసే ఆజ్ఞల విషయంలో వేరొక నియమ రూపంలో మనం పాపలమయ్యాం. కరెక్టేనా? ఇక్కడ కూడా ఒకడు తన తల్లి వరుస లాంటి దాంతో వాడు తప్పుడు కార్యం చేసినప్పుడు వాడు తర్వాత క్షమించమని అడిగాడు. తర్వాత చూడ కంటిన్యూ చేయమ్మా. మీలో నుండి వెలివేసిన, ఎందుకు వెలివేయడం గురించి మాట్లాడుతున్నాడు? అది ప్రేమలో భాగమా? అయ్యా, అది వెలివేయడం గురించి. ఎందుకంటే మీలో ఎవరైనా అన్యాచారాలు చేశారనుకోండి, మీలో ఎవరైనా క్షుద్ర పూజలో అడుగులు వేశారనుకోండి, సంఘం ఎదురు క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పాలంటే బయట పెట్టాల్సిందే. ఎందుకంటే పులిసిన ముద్ద కొంచెమైనా సరే మిగిలిన ముద్దంతటి పులిసింపజేస్తుంది. ఇప్పుడు ఇంతకీ నా మాట జరుగుతుంది, ఆ మొదటి ముద్ద కొంచెం ముద్ద పులియడానికి గల కారణం ఏంటిది? అది పులిసింది అని దేన్ని బట్టి అంటున్నాము? పాపాన్ని బట్టే. కరెక్టేనా? అది పులిసింది అనడానికి గల కారణం ఏంటి? పాపాన్ని బట్టే. అంటే ఆ కొంచెమైన ఆ ముద్దలో ఉన్న ఆ కొద్దిపాటి పాప నియమము మిగిలిన వాళ్ళందరిని ఏం చేసింది? బంధిని చేసేసింది. మనలో ఒక్కడు తప్పిదం చేస్తుంటే మనందరి బాధ్యత, మనందరికీ బాధే. దీన్నే పోలంటాడు, వాడు ఎవడో ఒక్కడు తప్పిదం చేశాడు, మీ అందరికీ దుఃఖం కలగకుండా ఉప్పొంగుతున్నారా? నేను బాగున్నా, నా ఇండ్లు, నా పొలము, నా బర్రె, నా జాబు, నా వ్యాపారం అనుకుంటున్నావా? సరి చేయలేదా? నీకు వినబడిన దాని గురించి నువ్వు ఆలోచన చేసి చక్కపరిచే ప్రయత్నం చేయలేదా? నువ్వు కూడా అదే పాపంలో పాలుభాగస్తుడయ్యావుగా. లేవి 19:10 ఏం కనబడింది? నీ సహోదరుడు యొక్క తప్పిదాన్ని కనుక నువ్వు గద్దించకపోతే అతని యొక్క పాపము నీ పైన కూడా ఆపాదించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో ఒక మాట చూసాం మనం. కొంచెం వేగవంతంగా తిప్పండి. ఇదివరకు చూసిన లేఖనం, అది తొందరగా చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన వేరొక నియమాన్ని ఇప్పుడు మీకు కనబడుతుంది. వేరొక నియమం మొత్తం అది ఇక్కడ మీకు అర్థమవుతుంది. సభ్యుల్లో ఉన్న వేరొక నియమం పాస్టర్ కూడా చూపిస్తే మీకు ఇంకా చక్కగా పట్టుకోగలుగుతారు. తీసారా? చదవండి. 33:7. నరపుత్రుడా, మైక్ విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. ఒక్క నిమిషం. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు తప్పు చేశారు, కాపరి చేయలేదు. కరెక్టేనా? తప్పు చేసింది ఎవరు? ఇజ్రాయేలీలు. గద్దించమని దేవుడు చెప్పింది ఎవరికి? కాపరికి. ఒకవేళ ఈ కాపరి దేవుడి మాటను ఉన్నట్టుగా ఆజ్ఞ నెరవేర్పుగా వారిని గద్దించలేదు అనుకో, తప్పు ఎవరిపైన మోపుతాడు? అటు వారిపైనను, ఇటు వీరిపైనను. అర్థమైందా? అంటే ఇప్పుడు కాపరి పైన ఆ పాప నియమం పనిచేయడానికి గల కారణం ఏంటి? నా సభ్యులలో వేరొకటి నియమం ఏదైతే ఉన్నదో దాన్ని నెరవేర్పు జరిగించలేదు. కరెక్టేనా? ఇది కాపరికి విశ్వాసం చెప్తే ఎట్లా అర్థమైందో ఇదే బాధ్యత విశ్వాసికి కూడా ఉంది. దేవుడు నీ సాటి సహోదరుడు తప్పు చేస్తున్నాడని నీకు వినిపింపజేశాడు అనుకో, ఖండించడం, బుద్ధి చెప్పడం, సరిచేయడం, ప్రేమలో దాన్ని ఏదో ఒక విధంగా సలహా రూపంలో ఇవ్వడం నీ బాధ్యత. అది చేయలేదు నువ్వు, నీకు తెలిసి కూడా. అట్లా తెలిసి కూడా చేయని సంఘటనలు ఎన్ని 90% అదే మన దగ్గర. కరెక్టేనా? అప్పుడు ఏం చేసాం మనము? ఏమీ చేయకుండా ఉన్నాము. కానీ దేవుడు దాన్ని ఏమంటున్నాడు? నీకు తెలియపరిచిందే నువ్వు సరిచేద్దామని, నీకు తెలియపరిచిందే నువ్వు గద్దిస్తామని. నువ్వు నీ బాధ్యత చేయలేదు కనుక అతడిని పాపంగా నిన్ను కూడా పాపంగా ఎంచుతున్నాను. అర్థమైందా? దీని వలన కూడా సభ్యులలో ఉండే వేరొకరు ఏమన్నా పాపంలో పట్టేసింది. ఇప్పుడు నేను ఎదుటివాడిని గద్దించాలి, ఎదుటివాడిని సరిచేయాలి అన్న నడిపింపు నాలో ఉన్నప్పుడు ముందు నాకు ఒక స్వభావం ఉండాలి. ఏంటది? ఎదుటివాడిని నేను ఎట్లా గద్దిస్తున్నానో ఎదుటోడు నన్ను గద్దిస్తున్నప్పుడు అలాగే స్వీకరించే మనస్సు నాకుందా? నేను చాలామంది క్రైస్తవులను చూసా, ఎదుటోళ్ళలో తప్పులు ఎత్తకడానికి బరాబర నాలుగే వాడతారు. అదే ఆ విశ్వాసంలో తప్పులు ఎత్తే మాత్రము ముఖం చిన్నబుచ్చుకుంటారు. అయ్యో అంటే అట్లాంటి వాళ్ళు ఉంటారులే, మీ మధ్యలో లేరు. కానీ మరి ఎప్పుడు చూడట్టు ఏమా మోహాలు అవి. ఎదుటోళ్ళలో తప్పులు ఎత్తుకుంటే గడిగడికి ఇంచుకి అడుగడికి తప్పులు ఎత్తుకుతాము. అదే మనలో తప్పులు ఎత్తుకుంటాం అంటే మనకు నచ్చదు. ఎదుటోళ్ళలో మనం తప్పులు ఎత్తకడానికి మనకు వాడ అవకాశాన్ని ఇస్తున్నప్పుడు మనలో తప్పులు ఎంచి మనల్ని సరిచేసేటువంటి ఆ అవకాశం మనము వారికి ఇవ్వాలా. కరెక్టేనా?
ఎదుటలో తప్పనే తెలుసు, నాలో మాత్రం ఎవడు తప్పించొద్దు, నాలో ఎవడో తప్పన్నాడా కథనాడు బుగ్గిపాలిగా 100 మాట్లాడాను నేను. ఇక నేటి క్రైస్తవుల పరిస్థితి, నీకు పాప నియమ అవగాహన లేకుండా ఆ పాపం అనే వలలో చిక్కుకొని గుండ్రంగా తప్పు చేసే కాబట్టి మళ్ళీ తప్పైంది, ఆ తప్పుకి ఇంకో తప్పైంది, తప్పు 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 తప్పు, జీవితం అంతా తప్పే. అవుతుందా? ఇది జరుగుతుందా? అయ్యా మీరు అందరూ కూడా ఎదుటని ఇది మొదలుకొని ఈ నియమాన్ని బట్టి సరి చేయడానికి, గద్దించడానికి, ప్రేమించడానికి మీరు ఒప్పుకొనుచున్నారా లేదా? అది నియమం, అది ఆజ్ఞది. ఒప్పుకుంటున్నారా? నీ సహోదరుడు తప్పిదం చేసింది నీ చెవిన పడవేశాడా దేవుడు, వెంటనే ప్రేమలో గద్దించడం సరిచడం చేస్తావా? మరి నువ్వు కూడా అట్లా సిద్ధంగా ఉన్నావా? ఇది కొంచెం నొప్పి బాధ, హార్డ్ పార్ట్, ఇది గుండె గుచ్చుకునే భాగం ఇది. కరెక్టేనా? ఎదుటని సరి చేయమంటే నేను ముందు కురుతా బ్రదర్, మరి నన్ను నేను సరి చేసుకోవడానికి ఆహ్వానిస్తున్నానా? ఒక్కొన్ని మాట అనియ నేను, నువ్వు అనర్హుడు, నువ్వు అనర్హురాలివి, నీలాంటి వాళ్ళకి గది వాక్యం. నువ్వు ఎదుటోళ్ళని ఎంత ఖచ్చితంగా ఖండితంగా మాట్లాడుతున్నావో, నిన్ను మాట్లాడుతున్నప్పుడు నువ్వు అలాగే తీసుకోగలిగితే మాట్లాడు, లేకపోతే నేను వేషాదారు అంటాడు, అబద్ధికుడు అంటాడు దేవుడు. ఎదుటోడు నువ్వు ఖండించే నువ్వు స్వీకరిస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎదుటోని ఖండించే అర్హత పొందుకున్నట్టు. ప్రైజ్ ది లార్డ్. కాపరి విషయంలో కూడా అంతే. కాపరి గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపు ఎదుట వినిపింపజేస్తే నా పైన దోషాన్ని నేను తీసేసుకున్నా. అతను మారకపోని నా పైన దోషాన్ని అయితే తీసివేసుకున్నాను, కానీ అసలు గద్దింపే చేయలే, సరి చేయడమే చేయలే, పోతే పోనీ వదిలేసా. ఇప్పుడు ఏమైంది? అతడు పాపిగా ఎంచబడి నా పైన పాపం మోయబడుతుంది. పాప నియమం ఇంత భయంకరంగా పనిచేస్తుంది. దేన్ని బట్టి? ఇప్పుడు ఈ పాపానికి ఇంతటి బలం దేనివల్ల వచ్చింది? నా మాట జాగ్రత్త వల్ల. ఇప్పుడు పాపంలో మనం కొత్తదైన లెవెల్స్ చూసాం. ఇప్పుడు ఈ రోజున అనదర్ లెవెల్ కదా, నెక్స్ట్ లెవెల్ చూసాము. ఇంతటి స్థాయి, అంత బలం పాపానికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? యోహాను సువార్త 13:34 నుంచి వచ్చింది. మీరు కొత్త ఆజ్ఞ వల్లే పాపానికి ఇంత బలం వచ్చింది. ఒకప్పుడు పాత నిబంధనలో దుష్టులు అపహాసకులు ఉన్న చోట కూర్చోకపోతే చాలు, కరెక్టేనా? వాళ్ళతో ఉండకపోతే చాలు. కానీ ఈ రోజున సంఘంలో దుష్టులు అపహాసులు ఉన్నారనుకో, వాళ్ళని గద్దించకపోతే నువ్వు పాపి ఎంచబడుతుంది. వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు? సరిచేసే ప్రయత్నం చేస్తాడు. మనం ఏం చేయాలా? మిమ్మల్ని మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం కాదు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా ప్రేమించడం అనేది కొత్త ఆజ్ఞ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇట్లా ఒకరినొకరు సభ్యుల మధ్యలో ఉండే వేరొక నియమాన్ని చక్కగా పెట్టినప్పుడు, దాని నియంత్రణలో దాన్ని ఉంచినప్పుడు, ఇకపైన ఎదుటివాడు మనలో తప్పులెంచడము, ఎదుటివాడు మనల్ని గద్దించడము, ఎదుటివాడు మనల్ని శిక్షించడం అనేది మనకు ఎంతో ఉపకారంగా కనబడుతుంది. కీర్తనల గ్రంథం తీయండి, 141 కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట. ఎసారు నీతిమంతులుగా ఉన్నవాడు నన్ను కొడుతున్నాడు, సరిచేసే విషయంలో నన్ను గద్దిస్తున్నాడు, నన్ను మందలిస్తున్నాడు, నన్ను దెబ్బలేస్తూ ఉన్నాడు. అది నాకు ఏమవుతుంది? ఉపకారమేగా. ఎందుకు? నేను మంచివాడిగా మలచబడుతున్నాను కదా. తర్వాత వారు నన్ను గద్దించుట నాకు అంతేగా. ఒకరినొకరు వాక్య విషయమైనటువంటి దైవికమైన ప్రేమలో గద్దించుకుంటే, ఒకవైపే కాదు నేను చెప్పేది, ఒకరినొకరు నువ్వు ఎదుటని గద్దించనీయకుండా కూర్చునేవు వేషాదారి. ఒకరినొకరు గద్దించుకోవడానికి, ఒకరినొకరు శిక్షించుకోవడానికి మీరు అవకాశం ఇచ్చుకున్నప్పుడు అది మనకు ఆశీర్వాదము, ఉపకారము, తైలాభిషేకంగా మలచబడుతుంది. అయ్యా, ఇది జరిగిన దినం మొదలుకొని ఖచ్చితంగా ఈ సంఘం పెంతెకోస్తు సంఘంగా మార్చబడుతుంది. ఏ పెంతెకోస్తు? సంఘశాఖ పెంతెకోస్తు కాదు, 50 దినాల పండుగను చూసారా, ఆ పెంతెకోస్తులాగా మార్చుతావు నువ్వు, ఖచ్చితంగా మారుతావు. ఇది నెరవేర్పు జరగాల. ఇది జరిగిన చోట సనుగుడు ఆత్మలు ఉండవు. బ్యాచ్లు కట్టుకునేటువంటి ఆ భిన్నమైనటువంటి దూరం ఉండదు. బ్యాచ్లు తయారయ్యేది ఇక్కడ. ఇప్పుడు ఈ పద్ధతి అవలంబిస్తే బ్యాచ్లు ఉంటాయా? ఒకడు వచ్చి కొంచెం వేరైన భేదమైనటువంటి విత్తనం ఒకటి వేస్తున్నాడు, నువ్వేమంటావు?
బ్రదర్ తప్పు, వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడుకోబో. ఇంకొక సాటి అయినా మన ఇంకొక అవయవం పని ఇట్లా మాట్లాడచ్చు నువ్వు అనగాడు. ఇంకోసారి ఎప్పుడు దగ్గర మాట్లాడినట్లాడు. కరెక్టేనా? మనం అనలేదు కాబట్టే విర్రవీగుతున్నారు. కరెక్టేనా? ఎస్ సార్ నో? కానీ మనము మన మెంబర్స్లో ఉండే వేరొక నియమాన్ని మనం పాటిద్దామా? జాగ్రత్త. చదువుతల్లి. అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. అయ్యా, ఇప్పుడు ఇప్పటిదాకా ఎవరినైతే నీతిమంతుడు ఉన్నాడో ఆ నీతిమంతుడు దుష్టక్రియ గురించి మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యమైన వచనం అది. మీరు వింటలేరు, సరిగ్గా చూస్తలేరు. మళ్ళీ చదవండి వచనం. మీరు వ్యక్తిగతంగా చదువుకోండి. 2 సెకండ్ టైం ఇస్తా. మీ వ్యక్తిగతంగా మీరు చదువుకోండి. ఇప్పటిదాకా ఇలా నువ్వు కొడితే మంచిది, నన్ను గద్దిస్తే మంచిదని ఏది నీతిమంతుల గురించి అన్నాడో ఆ నీతిమంతుల్లో ఉండే దుష్టక్రియ గురించి మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ దుష్టక్రియ గురించి నేనేం చేస్తా? చదువుతల్లి, నాకు అర్థం కాలే. ఆ దుష్టక్రియలను చూచియు సార్ ఒక అద్భుతమైనటువంటి దైవీకమైన స్వరూపంలో మార్చబడిన వారి మాటలు అవి. నన్ను నీతిమంతుడు కొడితే నాకు ఉపకారం, నాకు నీతిమంతుడు నన్ను గద్దిస్తే నాకు తైలాభిషేకము. అతడు ఏదైనా దుష్టక్రియ చేసినప్పుడు అతని గురించి నేను ప్రార్థన చేస్తా. కానీ కంటి కన్ను పంటికి పన్ను నాలో తప్పించాడుగా. ముఖ్యంగా పాస్టర్ పట్ల విశ్వాసాల పరిస్థితి అట్లే ఉంటుంది. అంత గద్దిస్తాడా మమ్మల్ని ఈ యేసు పాస్టర్, అంత అంటాడా మమ్మల్ని, దొరకకపోతాడా ఒక్కసారి చూపిస్తాడు సంగతి అని పగబట్టేలా సంగతి ఎక్కువ. కానీ అదే ఈ గడివార్తమాని కూడా అంటాడు, ఇఫ్ యు సీ దట్ యువర్ పాస్టర్ ఈజ్ ఇన్ ఎ మిస్టేక్స్ ప్రే ఫర్ హిమ్ అంటాడు ఆయన. అదే అన్నాడా? వాక్య ప్రకారంగా ఉన్నాడు ప్రవక్త. మనమే లేం. మన ద్వారా ఎట్లా దొరకకపోతాడో దొరికినప్పుడు సంగతి చెప్దాం అనుకుంటారు. అంతేనా? విశ్వాసులకు సంఘాలు కొదవలేవు, కాపరులకు విశ్వాసులు కొదవలేరు. కరెక్టేనా? నా మాట వాస్తవమే. ఎవడికెవడు కొదవలేదు. విశ్వాసికి ఎక్కడ సంఘానికైనా వెళ్ళొచ్చు, కాపరు ఎక్కడికైనా సంఘం పెట్టుకోవచ్చు. కరెక్టేనా? కానీ పంతాలకు పోతే ఏమవుతుంది తెలుసా? బంధాలు తెగిపోతాయి. పంతాలకు మనం పోవాల్సింది నియమాలకు లోబడితే చాలు. అక్కడ ప్రేమ ఉత్పత్తి అవుతుంది, పరిశుద్ధత ఉత్పత్తి అవుతుంది. మరలా పెంతెకోస్తు దగ్గరికి వెళ్తాం మనం. అవునా? ప్రైజ్ ది లార్డ్. సామెతల కదా 27:17. జాగ్రత్త రాసుకుని నేను చెప్తున్న విషయాల్ని మీరు నార్మల్గా బైబిల్ చదువుతున్నప్పుడు దాన్ని పట్టుకోలేరు. అట్లా ఆ కోణం కూడా చూడరు మీరు వాటిని. ఇనుము చేత ఇనుము పదునగును కదా. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. 5-6 వచనాలు దాంట్లోనే. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. అంటే నువ్వొక్కదానివే కాదు, నిన్ను కూడా వేరొక్కరు చేసినప్పుడు అంగీకరించాలా. నువ్వొక్కడివే కాదు, ఎదుటోడు నువ్వు తప్పు చేస్తే నువ్వు నోరు మూసుకొని అట్లా అంగీకరించాలా. ఏ లాగును అందరూ నీ పట్ల ప్రవర్తించాలని కోరుకుంటున్నావో ఆ లాగును నువ్వు ఎదుటి వాళ్ళ పట్ల ప్రవర్తించాలా. నువ్వు గద్దిస్తే ఎదుటి వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నావా? నువ్వు తీసుకో. అంతేనా? లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించుట అనేటువంటిది ఎంతో మేలయ్యా. నువ్వు గద్దించావు, వినట్లే, అప్పుడేం చేద్దాము? సామెతల గ్రంథం 10వ సామెత 17వ వచనం. ఉపదేశాన్ని అంగీకరించాడు అనుకో, జీవ మార్గంలో ఉంటాడు వాడు. ఒకవేళ గద్దింపుకు లోబడలేదనుకో త్రోవ తప్పిపోతాడు. నువ్వు చెప్పాల్సి నువ్వు చెప్పు, నువ్వు చెప్పవలసి నువ్వు చెప్పకపోవడం వల్ల కూడా సభ్యులలో ఉండే వేరొక నియమము నిన్ను పాపంలో పట్టబడవేస్తూ ఉంది. నా మాట అర్థమైందా? కొత్తగా ఉందన్న వాళ్ళకి దేవుడు మళ్ళీ దీవించును గాక. ఇదివరకే తెలుసన్న వాళ్ళకి మీకు మంచి శుభవార్త. మీకు తెలియకుండా మీ పాపరాశి చాలా పెద్దదైపోయింది. తెలిసి కూడా నువ్వు మారలేదు కాబట్టి. అంతేనా? ఇస్తారునో తెలుసు అంటున్నావు, తెలిసి కూడా నువ్వు మార్పు చెందలేక కాబట్టి నీ పాపం ఇంకెక్కువైంది. తెలియదు బ్రదర్, ఇప్పుడే కొత్తగా వింటున్నాను అన్నావా? గాడ్ బేస్ ఇప్పటి నుంచి మొదలుపెచ్చు. ప్రభురాత్రి భోజనం అడుగు వేయబోతూ ఉన్నాము. కాబట్టి మీ అందరికీ 7-4 నిమిషాలు అవుతుంది.
7-9కి ఖచ్చితంగా నేను ఆ ప్రభురాత్రి భోజనం విషయం ప్రార్థన చేస్తాను. ఈ 5 నిమిషాల్లో మీలో మీరు ఎవరైనా సమాధాన పరచుకోవాల్సిన వారు ఉంటే సమాధాన పడండి. లేదా వేరే సభ్యులలో ఉండే వేరొక నియమ రూపంలోనైనా సరే ఎదుటివాడి పాపం నా మీద పడ్డట్టుగా నీకు అనిపించిందా, వెళ్ళి వారితో సమాధాన పడండి. లేదా ఈ పాప నియమంలో మీరు చిక్కుబడిన వారు అవుతారు, దీనిలో చేయడానికి అయోగ్యులు అవుతారు. కాబట్టి మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. మీరు సమాధాన పడాలనుకున్న ప్రతి ఒక్కరూ మీరు మీ సమాధాన పడాలనుకున్న వ్యక్తితో బయటికి వెళ్ళండి. క్షమాపణలు అడుగుతారా, రాజీ పడతారా, గద్దించుకుంటారా, ఏదైనా చేసుకోండి, యోగ్యత తెచ్చుకోండి. గాడ్ బ్లెస్ యు. మిమ్మల్ని దీవించిన గాక. ఇది మానేసేయండి, ఇది ఆపివేయండి. వ్యక్తిగతంగా మీకు అప్పచెప్పబడినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోండి.